కార్తీక పురాణం 30వ అధ్యాయం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిషారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయునొల్ల కొనియాడరి. సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతిని గాంచి, ఓ మునితిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరములను తరింపలేకున్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలోనూ మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమమైన దేవుడు మానవుని ఆవరించుచున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమించు కార్యమేది? ప్రతిక్షణము మృత్యు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాం. కావున దీన్ని వివరించి తెలియజేయమని కోరిరి. అంత సూతుడు ఆ ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందరి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగమును దాటులకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మంగా వివరించదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతుల్లో చెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడని చెప్పాను. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి వరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలను. ఈ నెల రోజులు వివిధ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని అవినీతితో దీపారాధన చేయవలను. ప్రతి దినము సాయంకాలము పురాణ పఠనం చేయవలను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవించరు. సూర్యుడు తులారాశి యందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించు వారిని ఎగతాళి చేసిన గాని, వారికి ధన సహాయం చేయి వారికి అడ్డుపడిన వారును ముందు అనేక కష్టముల పాలొగటేగాక వారి జన్మాంతరం మందు నరకములు యమకింకరుల చేత నానా హింసల పాలగుదురు. అంతేకాక అటివారు 100 జన్మల వరకు చండాలాతి హీన జన్మలు ఎత్తుదురు. కార్తీక మాసములో కావేరి నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి మందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను యమందు సర్వసుఖములు అనుభవించడే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరములు వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వారిలోకున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననేది. ఊరికి పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్న కార్తీక వ్రతమన్న అసహ్యం కలుగును. కావున ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలను. ఇట్లా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు వేయను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుకు భోజనం వేడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను, బీదవాడైనను, మరివరైనను సరే శ్రీహరి నామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్య తీర్థములు సేవిస్తూ దానధర్మములు చేయుచున్న వాళ్ళ వారికి పుణ్యలోకమగును. ఈ కథను చదివిన వారికి విన్న వారికి శ్రీమన్నారాయణుడు సకలేశ్వరములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలై 8వ అధ్యాయము 30వ ఆఖరి రోజు పారాయణం సమాప్తం.